నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. అయితే నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాట మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి మొదలైంది. నిజమే, నేను చెప్పేది అక్షరాల నిజమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వాదనలు కానీ, కాంగ్రెస్ పార్టీ లోపల జరుగుతున్న భయంకరమైన పంచాయతీ ఇది తారాస్థాయికి కూడా చేరింది. సో మొత్తానికి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కూడా మనందరం చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా సీనియర్లు జూనియర్ల మధ్య పంచాయతీ చెలరేగడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగే అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి చాలా రోజులుగానే మనం చూస్తున్నాం. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రులకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ అనేది హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణ కోసం జరుగుతున్న పరిణామాలు ఇన్ని కాను. అయితే మంత్రివర్గ విస్తరణ కోసం జరిగే ఈ ప్రక్రియలో పూర్తి స్థాయిలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఉన్న 6 మంత్రి పదవులు పోటీ పడుతున్నది ఏకంగా 36 మంది అనేది కూడా మనం గతంలో చూసాం. కానీ ప్రతి జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత ఆమోదం తప్పనిసరి అనేది ఒక కండిషన్ వచ్చింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మంత్రుల మధ్య పంచాయతీ ఏ స్థాయిలో ఉన్నది అంటే, మన భాషలో చెప్పుకోవాలంటే పచ్చిగడ్డేస్తే బగ్గుమనడం కాదు, అంతకంటే భయంకరమైన పరిస్థితులు కొనసాగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో మంత్రి పదవి కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి చాలా వరకు గడ్డుకాలం తప్పదు అనేది చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నేను ప్రధానంగా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్నే చూపెడతా. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో పంచాయతీ మారిందో అనేది మొదటగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి. పూర్తి స్థాయిలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నిన్న బాహాటంగానే బహిరంగంగానే పూర్తి స్థాయిలో ఈయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఏకంగా కూడా ధృతరాష్ట్రుడు అని పోల్చే పరిస్థితి ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగానే పచ్చిగడ్డేస్తే బక్కుమంటుంది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్న పంచాయతీ కొనసాగుతుంది. ఓ పక్కన సీనియర్లకు పంచాయతీ కొనసాగుతుంటే మరో పక్కన జూనియర్లకు సీనియర్లకు పంచాయతీ, ఇంకో పక్కన పార్టీ నుంచి వచ్చిన వలసవాదులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన నేతలకు కూడా పంచాయతీ కొనసాగుతున్న తరుణం మనం చూస్తున్నాం. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుల్లా మారిండు రాజగోపాల్ రెడ్డి. నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టు ఉన్నది. నేనెవరిని అడ్డుకోను, గల్లా ఎగరేసుకుని ఉంటా, నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి నుండి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నాకు హోంమంత్రి కావాలి అంటూ కూడా ఏదో బస్సులో వెళ్తా అంటే కచ్చిపేసి కూర్చున్నట్టుగా పూర్తి స్థాయిలో ఈయన పంచాయతీ అయితే మొదలు పెడతాడు. ఇది ఈనాటి పంచాయతీ కాదు, చాలా రోజులుగా కొనసాగుతున్న పంచాయతీ. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా వీడియోలు చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో కూడా బాహాటంగానే ఎక్కడికక్కడ వీరు అంటే ఆందోళన వ్యక్తం చేశారు బహిరంగంగానే. ఒకసారి వారి మాటలు కూడా వినే ప్రయత్నం చేయండి మీరే. కొందరు నాయకులు మీరు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైపోలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బాంబు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎంతమంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20,000-30,000 మంత్రి పదవి అందించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే
మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే రైట్, ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన తన యొక్క బాధను గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే చాలా వరకు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. పూర్తి స్థాయిలో ఆయన చేసింది ఏంటంటే, నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనేది పదే పదే అడుగుతూ ఉంటే నాకే చాలా బాధేస్తుంది, నాకు మంత్రి పదవి కావాలంటూ పదే పదే అడుగుతూ ఉంటే నాకే చాలా బాధేస్తుంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మరో స్టేట్మెంట్. ఒకే ఇంట్లో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్గా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అనేది మరో ప్రశ్న ఆ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జానారెడ్డిని అడిగే పరిస్థితి. ఇక ఇంకొకటి, మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతంగానే పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ సీటుకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి అంటే ఎక్కడెక్కడైతే పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో పార్లమెంట్ సెగ్మెంట్లకు మంత్రి పదవులకు సంబంధించి అంటే మంత్రులలో ఉన్నవారిని ఇన్ఛార్జిగా పెడితే కేవలం భువనగిరి స్థానానికి మాత్రం ఒక ఎమ్మెల్యే అయినా నాలాంటి వారిని మాత్రమే ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిలో అంటే నా కెపాసిటీ నా క్యాపబిలిటీ ఏంటో కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే నాకు మంత్రి పదవి ఇస్తే పూర్తి స్థాయిలో కూడా కిరీటంలా కాదు బాధ్యతగా వ్యవహరిస్తానంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చిండు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుంది. 30 ఏళ్ల మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి గారికి రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వస్తుందా? మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు. ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీగా గెలిపించా, నాకు మంత్రి పదవి విషయంలో జానారెడ్డి కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరవేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ స్టేట్మెంటు నేను ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొదలుపెట్టిలో అప్పటి నుండే పూర్తి స్థాయిలో కూడా అసలు జరగాల్సిన పంచాయతీ పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, భువనగిరి జిల్లాకు ఏది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చర్చించుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు అంటే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకు నేను ఈ లిస్టులో వేస్తానంటే, వారి గతంలో పూర్తి స్థాయిలో కూడా ఏది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు, పార్టీ మారి మళ్ళీ ఇందులోకి వచ్చిన పరిస్థితి. జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి ఏది వెంకటరెడ్డికి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టకాలంలోనైనా ఆ పార్టీ కోసం పనిచేసారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి విషయంలో పూర్తి స్థాయిలో కూడా రచ్చ ఎందుకు మొదలైంది అంటే, తనకు మంత్రి పదవి కావాలి, దాంట్లో ప్రధానంగా కూడా హోమ్ మినిస్టర్ అనే ఏంది మంత్రి కావాలి, నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి అనేది తన యొక్క ఆశ ఆకాంక్ష అనేది గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా వ్యక్తపరిస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బాహాటంగా నువ్వు మంత్రి అయ్యేది లేదు పోయేది లేదు ఎందుకే ఇట్లా మాట్లాడతావు అంటూ పూర్తి స్థాయిలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి వ్యాఖ్యానించిండు. దాంతోపాటు చాలామంది కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో మంత్రి పదవి కోసం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఒకటే. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అంటే జానారెడ్డినే విమర్శించే స్థాయికి వెళ్ళిపోయిండు. అంటే గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఎమ్మెల్సీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సిఫారసు చేసిండో అంటే జానారెడ్డి ఎవరినైతే సిఫారసు చేసిండో ఆ వ్యక్తులకు మాత్రమే మొన్న ఎమ్మెల్సీ పదవులు వచ్చింది అనేది వాస్తవమైన విషయం. అంటే సీనియర్ లీడర్గా ఆ పార్టీకి సంబంధించి ఎవరు జానారెడ్డికి సంబంధించి ఏ పదవిలో లేకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి సంబంధించి అంటే ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, జానారెడ్డి గారు మీరు అప్పుడప్పుడు గాంధీ భవన్ వెళ్తూ ఉంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని చక్కదిద్దే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ గతంలో కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యుద్ధం మొదలైందా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైందా, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మానసిక పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతుందా, ఆ పార్టీకి సంబంధించిన నేతలకే న్యాయం చేయలేనప్పుడు నిజంగా ప్రజలకు ఏం చేయగలుగుతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
ఆ పార్టీకి సంబంధించి ఆ సీనియర్ నేత ఆ పార్టీకి సంబంధించిన జానారెడ్డి గారిని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ మంత్రి పదవి కోసం ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు కొందరేమో రాజీనామాకు సిద్ధపడ్డారు, కొందరేమో బ్లాక్మెయిలింగ్కు సిద్ధపడ్డారు. ఇక ఏకంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డైరెక్ట్గా బాహాటంగానే విమర్శించిన పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో మనందరం కనుక చూస్తే ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య మంత్రి పదవి విస్తరణలో నాకు ఇస్తారా ఇవ్వరా అనేది మరో పంచాయతీ. దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్కు సంబంధించి తెలంగాణలో కీలకమైన నేతలకు మధ్య విభేదాలు, దాంతోపాటు బీఆర్ఎస్ నుండి ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు, దాంతోపాటు ఇతర పార్టీల నుండి పూర్తి స్థాయిలో కూడా పార్టీలకు వచ్చిన వాళ్ళందరి మధ్యలో కూడా తారస్థాయిలో పంచాయతీ మొదలైంది, పంచాయతీ కనబడుతున్నది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పంచాయతీ ఎంత దూరం దారితీస్తుంది, ఈ పంచాయతీ ఎంత దూరం వెళ్తుంది, ఈ పంచాయతీ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకం విశ్వాసం కోల్పోతారు, ఈ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే దాంట్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో మొత్తానికి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా, రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా మరి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అంటే జానారెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, జానారెడ్డి గారు ఏం మాట్లాడతారు, జానారెడ్డి గారికి సంబంధించి ఏం చేయబోతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం అయితే మొదలైందండి. ఇది బహిరంగంగా కనబడుతున్న వ్యతిరేకత అంటే అంతర్గతంగా కూడా అదేదో అగ్నికీలల లెక్క జ్వాల లెక్క పూర్తి స్థాయిలో కూడా రగిలిపోతున్నది. అది ఏదో రోజు ఉప్పెనవుతుంది, ఏది అగ్నిపర్వతం బద్దలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పు ఆల్రెడీ ఇస్తారు. దానికంటే ముందు ఈ పార్టీని వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు గతంలో చాలా కీలకమైన సందర్భాలలో కీలకమైన అంశాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించడాన్ని ఎవరు కూడా దించరు, కేవలం ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే అలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది చెప్పిళ్ళు. సో మొత్తానికి ఇదైతే బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఇక్కడ చూడురేది ఏంటిది, అప్పు చేయలేదనడం పచ్చి అబద్ధం. మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి సీరియస్. ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలి. టీజీఐఎస్సికి భూములు ఇచ్చిన మాట వాస్తవం కదా, టీజీఐఎస్సిసి ద్వారా రుణాలు తెచ్చారు, 170 కోట్లు కమిషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలి. సో మొత్తానికి అప్పు చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడతారు. ఇకనైనా శ్రీధర్ బాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పనులు మానుకోవాలని హితో పలికిన పరిస్థితి కనబడుతుంది. అంటే టీజీఐఎస్సికి ఈ భూములను ఇచ్చిన మాట వాస్తవం కదా, టీజీఐఎస్సికి సంబంధించి బాండ్స్ రూపంలో ఐసిఐసి వద్ద అప్పు తేలేదా అంటూ నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని రుణం తీసుకున్న మాట వాస్తవం అన్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా రుణాలు తీసుకుని ఎఫ్ఐఆర్బిఎం పరిధిలోకి రాకుండా టీజీఐఎస్సికి ద్వారా రుణాలు తెచ్చుకున్నారు. లోన్ తీసుకురావడానికి 170 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చారా లేదా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. శుక్రవారం కూడా 2000 బాండ్స్ ద్వారా లోన్లు తెచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఏం నడుస్తున్నది అన్న అంటే అప్పులు అంతే. ఎటు చూసినా కూడా ఒకటే అంశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన అంశం కానీ, దాంతోపాటు నిన్న పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన అంశాన్ని కూడా మనం ఒకసారి పూర్తి స్థాయిలో ఆలోచిస్తే ఇక్కడ వాస్తవమైన అంశాలను కనుక మనం ధృవీకరించగలిగితే ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల మీద నడుస్తుంది అనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ మీద పరిపాలన నడుస్తుంది అనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను కుదోబెడుతున్నారు అనేది వాస్తవం. దాంతోపాటు అనేక మార్గాల ద్వారా ఈ రాష్ట్రానికి ఏ విధంగానైతే అప్పులు తీసుకురాగలుగుతారో, ఏ విధంగానైతే అప్పులు తేగలుగుతారో, ఏ విధంగానైతే అప్పులకు సంబంధించి తీసుకురాగలుగుతారో అన్ని మార్గాల ద్వారా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల రాష్ట్రం అని గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాలలో ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి ఏది వస్తుంది అనేక రకాలుగా అప్పుల రాష్ట్రం చేసిలు వల్లకాడైపోతుంది రకరకాల పదాలను కూడా పలికిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిపోయింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటి, తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అప్పుల రాష్ట్రంగా మారడానికి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు అయినా చూడండి ఒకటే అంశం కనబడుతుంది.
అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తయారు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్తారు. కానీ ఆ వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అప్పుల రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అప్పుల రాష్ట్రంగా మార్చడంతో పాటుగా అనేక రకాలుగా కూడా అప్పులు తెచ్చి అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అప్పులమయం చేసి పడేసింది. ఎందుకు అంటే ఈ విషయానికి సంబంధించి నేను చెప్పిందో పత్రికలు చెప్పిన మాటో కాదు. ఈ విషయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పదే పదే వాదిస్తున్నది. ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పదే పదే వాదిస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎట్లా చేసిలు, ఏం కథ అనేది కూడా బయటపడ్డ విషయం వాస్తవమైన విషయం. మరి ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతూ ఉంటే లేదు మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా వీళ్ళు తెచ్చిన అప్పుతోని ఒక విశ్వవిద్యాలయం కట్టలే, ఒక యూనివర్సిటీ కట్టలే, లేకపోతే ఒక ఆసుపత్రి కట్టలే, ఓ డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇవ్వలే, లేదా సంక్షేమ పథకాలు కూడా ఏవి ఇవ్వని కూడా పరిస్థితి కనబడదు. ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇక్కడ ఏం చేయాలో గదే చేస్తున్న పరిస్థితి కనబడతాను. రైట్, ఇక ఇలా మళ్ళొక చిత్ర విచిత్రం చూసిన ఏంది అంటే భలారే భలా అంటాం కదా, అట్లా మారిపోయిన ఓ ఎపిసోడ్ను మీకు చూపెడతాను. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటో చూసిలు కదా, ఈయన ఎవరో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు అంటే కళ్ళు మూసుకొని లిటిక్న చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, గతంలో ఇదే గణతంత్ర దినోత్సవం రోజు ఏం చేసింది, ఆగస్టు 15న ఏం చేసింది, మళ్ళీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నది అనేది కూడా ఒకసారి గ్రహించాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ యాడ్ చూడుర్రి. కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు, భూభారతి అంటూ కూడా ప్రారంభోత్సవానికి సంబంధించి 14 ఏప్రిల్ 2025 శిల్పకళా వేదిక హైటెక్ సిటీ మాదాపూర్. ఏంది తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యయనం, ధరణి స్థానంలో సులభమైన భూభారతి ఫోల్డర్, భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్లు మ్యూటియేషన్లు, గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణ, సమస్యల తక్షణ పరిష్కారానికై అపీల్ వ్యవస్థ, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్ డెస్క్ల ఏర్పాటు అంటూ కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి కనబడింది. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రభుత్వం, ప్రచురించిన వారు రెవెన్యూ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా వచ్చింది. రైటా, ఒకసారి ఇక్కడ ఫోటోలు చూడు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. రైట్, ఇది ఈ విషయం ఓకేనా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనిద్దాం. ఇక్కడ ఏం చెప్పిల్లు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని భూభారతి అనేది ఒకటి తెస్తున్నాం. ఇది కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి రైతులకు చుట్టంగా మారుతుంది అనే విషయానికి సంబంధించి మనం చూసాం. అయితే ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరిప్పుడు ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చేతిలో పట్టుకోమనరు, ప్రమాణం చేయమని చెప్పరు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అయ్యా మంత్రిమండలికి సంబంధించి, అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇదే భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మీరు ప్రమాణ స్వీకారం చేసేది కదా. మరి మా 6 గ్యారెంటీలు ఏవి, 13 అంశాలు ఏవి, 420 హామీలు ఎక్కడా అని అడగరు. దాంతోపాటు ఆగస్టు 15వ తేదీన మీరు ఏదైతే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పిల్లు కదా, అది ఏడబోయింది అని అడుగురు. దాంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజు వీళ్ళు ప్రారంభించిన కొత్త పథకాలు ఏడబోయినాయి అని అడుగురు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఏదో జయంతి వచ్చినప్పుడు, వర్ధంతి వచ్చినప్పుడు, లేకపోతే అంబేద్కర్ పేరు చెప్పుకొని ఏదో రకంగా ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా, లేకపోతే ప్రజలను మోసం చేసే విధంగా కాదు, గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏడబోయినాయి అని అడుగురు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కాలమెల్లదీసే పరిస్థితి ఉంది. కానీ నిజానికి ఇక్కడ పూర్తిగా కూడా ఏ మేరకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించగలిగింది, ప్రజలకు ఏ మేరకు అందించగలిగింది, ఎంత మేర సాధ్యమైంది అనేది ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా? లేదు. ఇప్పటికే మనోళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు నా దగ్గరనే, అవి ఒకసారి మీకు చూపెడతా. ఇవన్నీ ఏడబోయినాయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్తారా? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు దీనికి సమాధానం చెప్తారా? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో అమలు చేసిందో ఈ మేనిఫెస్టోకు సంబంధించిన కమిటీ ఏమన్నా సమాధానం చెప్తుందా? ఎవరు చెప్పని పరిస్థితి కనబడతాను. దీని సంగతి ఏంది? ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా,
ఈరోజు ఇదే భారత రాజ్యాంగానికి సంబంధించి కదా, ఇదే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిల్లు కదా, దీని మీద వచ్చే ప్రమాణ స్వీకారం చేసిల్లు కదా. మరి ఏమైపోయింది ఈరోజు భారత రాజ్యాంగం ఏదో మీరు ఇచ్చిన హామీలు ఏడమని వీటికి సంబంధించి ఏం సమాధానం చెప్పగలుగుతారు? తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చిన 100 రోజులలోనే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలను అమలు చేస్తామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నేతలకు సంబంధించి ఏదంటే ఈ దేశానికి సంబంధించి సేవ చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు లేకపోతే వాళ్ళ జయంతిలో లేకపోతే వర్ధంతిలో వచ్చినప్పుడు లేదా వాళ్ళని స్మరించుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి ఈరోజు ఇదే భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు కదా. 100 రోజులు దాటిపోయినాయి, దాదాపుగా 15 నెలలు కూడా అయిపోవస్తుంది, ఇంకో సంవత్సరం కూడా రెండో ఏడాది కూడా దగ్గరికి వస్తుంది. ఏ మేరకు చేసిల్లు ఈరోజు? అంటే కేవలం మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ కపట రాజకీయ స్వార్థాల కోసం కాకపోతే దేనికోసం అండి? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజల్ని మోసం చేసుడే తప్ప మరో మార్గం అయితే ఎడ కనబడతలేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకు మించి ఏం కనబడతలేదు. ఇక చూడురి, అదే అంశం ఇది. 100 ఏళ్ల భూభారతి కనీసం ఏది శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్, సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన, విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు, రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ, 5 స్థాయిలలో ఏంది సొల్యూషన్స్, ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ధరణి భూ ఆక్రమణలపై ఫోరెన్సిక్ ఆదిత్యకి 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెండం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు పోస్టర్ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయంలో ఇవాళ ఏదో భూభారతి అని చెప్తారు, అప్పుడు ధరణి అనే ఫోల్డర్ ఉండే, ధరణి ఫోల్డర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎట్లున్నదో కూడా మనం చూసాం. అంటే కేవలం రాజకీయానికి సంబంధించి, అంటే ఒక పార్టీ మారిన తర్వాత ఆ పథకం పేరు మార్చడం, లేకపోతే ఇంకో రకంగా దీనికి కొత్త గైడ్లైన్స్ తీసుకొస్తున్నాం, దీని పేర్లు మారుస్తున్నామని చెప్తున్నారే తప్ప రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మాత్రం ఎవ్వరు కూడా చెప్పే పరిస్థితులలో లేరు. ఇది వాస్తవమైన విషయం, ఎవరు అవునన్నా కాదన్న విషయం. ఇక అంబేద్కరుడు గురించి ఎంత తక్కువ చెప్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలంగాణ సమాజానికి తెలియదా? అరే ఆఖరికి మనం హైదరాబాదు నడిగడ్డ మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కనీసం దానికి ఒక పూలమాల కూడా లేదు. ఎంత దారుణమైన విషయం అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏడాదిన్నరగా కూడా తాళం కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ హెచ్చరికలతో ఎట్టకేలకు దిగివచ్చింది. అంబేద్కర్ జయంతి కోసం వేడుకల కోసం ప్రాంగణం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అరే ఏడాదిన్నరగా కూడా అంబేద్కర్ గుర్తు రాలేదు. ఈరోజు ఏదో భూభారతి తీసుకొస్తున్నాం, భూభారతికి సంబంధించి అంబేద్కర్ జయంతి రోజు తీసుకొస్తున్నాం అంటూ రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పబ్లిక్ యాడ్ వేసుకుంటున్నారు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తిగా కూడా ఒకసారి చూడరు, ఇగో ఇంత మంచిగా ప్రకటనలు ఇస్తున్నారు కదా, ఆ రోజేమో ప్రకటనలు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా ప్రజాధనం వృధా అయిపోతుంది, ప్రజల సొమ్ము ఆగమైపోతుంది, ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మంతా ప్రకటనల రూపంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మింగేస్తుంది అంటూ రకరకాలుగా చెప్పారు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నదేంది? మీరెందుకు ప్రకటనలు ఇస్తాను? మీరు ఆదాయాన్నే కనుక పూర్తి స్థాయిలో కూడా ఖర్చు చేయకుండా ఆదాయాన్ని మిగిలించదలుచుకుంటే మీరు చేసే పరిస్థితి ఏంటండి? అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏమున్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ప్రభుత్వం రాకముందుకు ఒక రకంగా మాట్లాడతారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్నది. కానీ నేతలకు అంత అభద్రత అంటే అంత భయం లేకుండా ఎందుకు ఉంటున్నది అనేది కూడా ప్రజలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒకసారి చూడుర్రి, ఇది ఒక్కసారి చూడుర్రి. అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి ఏంది అంటే ఇక్కడ రాసుకొచ్చి ఒకసారి చూద్దాం. పీడితుల సంఖ్యలు తెలిసి జాతికి వేకువలుగా నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్, మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పరిచిన మహానుభావుడు అంబేద్కర్, ఆధిపత్యవాదుల మెజార్టీ దురహంకారాన్ని తూతునుకలు చేసి బలహీనుడికి గొంతుకనిచ్చింది, ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్. ఎవరి రాత ఈ దేశం తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో తీర్మానం చేస్తే సరిపోతుంది అన్న అంబేద్కర్ మాటే తెలంగాణకు బాటలు పరిచింది. అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సాకారం అవ్వడానికి కూడా కారణమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలలో బీఆర్ఎస్ పోరుబాట 3.5 కోట్ల జనుల మూకుమ్మడి కాంక్షతోనే రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాదేమోనని దిగులు, మేఘాలు, అనుమానాలు, కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశలను రేకెత్తించింది, చైతన్యపరిచింది బీఆర్ఎస్.
చేతులు అడ్డుపెట్టి తెలంగాణ ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్. వలసవాద కుట్రలను కుతంత్రాలను ఛేదించి ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది. అహింసా మార్గంలో గెలిచి చూపించింది బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి అనేక రకాలుగా కూడా ఏంది అంటే ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పుడల్లా అంబేద్కర్ స్ఫూర్తి మాకు కనిపించింది. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి సంబంధించి కేవలం తీర్మానం చేస్తే సరిపోతుంది అనే ఒక అంశం ఏదైతే ఉందో ఆ ఒక్క పదంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతుతో పాటు ఇక్కడి నేతల మద్దతు కూడగట్టి ఢిల్లీకి సంబంధించిన జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీల మెడలు వంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఆ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితోనే వచ్చింది అనేది వాళ్ళు ప్రధానంగా కూడా చెప్పిన మాట. ఇక ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మరొక 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. 13 రోజుల కౌంట్డౌన్కు సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే గీడు ఉన్నది ఒక్కసారి చూడండి. మరో 13 రోజులలో బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఒక ప్రాంతీయ పార్టీకి అది అసాధారణ విషయం. ఏంది అంటే మకలో పుట్టి పుబ్బులో పోతుందంటూ వ్యతిరేకులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేసి 2.5 దశాబ్దాలుగా జనం గుండెలలో చెక్కు చెదరకుండా నిలిచింది బీఆర్ఎస్. సమకాలీన దేశ రాజకీయాలలో వినూత్న పందా కలిగిన ప్రజల శక్తి బీఆర్ఎస్ రజతోత్సవాలకు సన్నద్ధమవుతుంది. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బహిరంగ సభతో వేడుకలను ప్రారంభించనుంది. ఇంటి పార్టీ 25 పండుగ యావత్తు తెలంగాణ కూడా ముస్తాబవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా? అసలు బీఆర్ఎస్ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? బీఆర్ఎస్ పార్టీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం సాధ్యమేనా? ఈ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం వస్తుందా? వీళ్ళు ఈ పార్టీని ముందుకు నడిపిస్తారా? అసలు ఉంటుందా ఈ పార్టీ అనేది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి చాలామంది వాళ్ళ నోటికొచ్చినట్టు వాళ్ళు ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడి, కానీ వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిలబడ్డది, కలబడ్డది, నినాదించింది, గెలిచింది, గమ్యాన్ని ముద్దాడింది. తెలంగాణ యావత్తు సమాజంలో ముఖంలో కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టింది. ఇది తెలంగాణ పార్టీ అంటూ నిరూపించింది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనేది మనం మాట్లాడుకున్నట్టుగా ఏదో 3 అక్షరాల పదం కాదు. బీఆర్ఎస్ అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పేగుబంధం, ఒక గుండె చప్పుడు. కేసీఆర్ అంటే ఎంత ఎమోషనో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో అధినేత కేసీఆర్ అనేది చాలా స్పష్టంగా కూడా మీకు వినబడుతుంది. సో వరంగల్లో జరగబోయే 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం కూడా ముస్తాబవుతుంది. ఎందుకు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఎంత కీలకమైపోయిందో, కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎంత కీలకంగా మారిపోయిందో. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అధికారాన్ని కోల్పోవచ్చు, కానీ ప్రజల గుండె చప్పుడును అయితే కోల్పోలేదు. కేసీఆర్ పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజులలోనే కేసీఆర్ వస్తే బాగుండే అనే నినాదాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డప్పు సప్పుల్లా వినబడ్డ పరిస్థితి కనబడదు. ఇప్పటికీ కూడా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనే కాడికి వచ్చింది. సో మొత్తానికి బీఆర్ఎస్ హెచ్చరిక ప్రభుత్వంలో కదలిక. ఎట్టకెలకు దిగివచ్చిన రేవంత్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు. గేట్లు తెరిచి శుభ్రం చేయించిన అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గేట్లకు తాళాలు, నివాళిపై ఆంక్షలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న చూపు చూసింది. నిజంగా కొన్నిట్లా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాస్తవమైన విషయం. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వమే ఏర్పాటు చేయొచ్చు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఎవరు ఏర్పాటు చేసినా మనందరికీ ఆదర్శం కాబట్టి, మనందరికీ స్ఫూర్తిదాయకం కాబట్టి, ఈ దేశ పరిపాలన నడవాల్సిన భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తన చేతులతో ఒక కమిటీగా ఏర్పడి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి రాసిర్రు కాబట్టి ఆయనకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయాం. నిజంగా కూడా ఆ గౌరవాన్ని మనం ఇవ్వలేకపోయినాం. ఎందుకు ఇవ్వలేకపోయినాం అంటే ప్రభుత్వం మారగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెట్టిన విగ్రహం దాన్ని నేను ముట్టుకునేదేంది అనే అహంకార ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళింది. మొత్తానికి ఇప్పుడైతే ప్రభుత్వం దిగివచ్చింది కదా, చాలా దాయిగా ప్రభుత్వం దిగివచ్చిందంటే ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే వాస్తవం ఇంకేం కావాలి? అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో పోరాటం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో వ్యాఖ్యానించి అనేక సందర్భాలలో నిరసనకు దిగి అనేక సందర్భాలలో కూడా అరే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కనీసం ఒక పూలమాల కూడా ఇవ్వట్లేదు, ఎందుకు పూర్తి స్థాయిలో కూడా కనీసం దాన్ని శుభ్రం చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ అనేక సందర్భాలలో కూడా గొంతెత్తింది, నినాదించింది, రణం చేసింది. సో ఫైనల్గా ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసింది, అంతే కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడరు, ఇది చాలా బాధాకరమైన విషయం. దళిత్ స్టడీస్కు కాంగ్రెస్ తాళం. బీఆర్ఎస్ హయాంలోనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీ నూతన భవనం పూర్తి. నేటికి ప్రారంభించని రేవంత్ సర్కార్ కేసీఆర్కు పేరేస్తుందనే నిర్లక్ష్యమా? 25 కోట్లతో 6 అంతస్తులతో భవనం, ముందు 27 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం, ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లాగా కూడా ఆడిటోరియం, దళితుల స్టడీ రీసెర్చ్ శిక్షణలకు దోహదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అంటారు, ఇంకొక మాట చెప్పాలంటే సబ్బండ వర్గాల పార్టీ అంటారు, కాదంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఈరోజు అంబేద్కర్ విషయంలో కానీ చాలా సందర్భాలలో కానీ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించే తీరును చూస్తే అరే ఇలాంటి ప్రభుత్వాన్ని మనమా ఎన్నుకున్నది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం గత ప్రభుత్వం ఏదైనా భవనం కట్టినా, లేదా ఏదైనా విగ్రహం పెట్టినా, లేదా ఏదైనా పథకాన్ని ప్రారంభించినా, లేదా ఏదైనా మంచి పని చేసినా దాన్ని మేము ముట్టుకోమండి. ఎందుకు ముట్టుకోమంటే గత ప్రభుత్వం అని పేరు వస్తుంది కావచ్చు. మరి ఈరోజు పరిపాలన చేసే సెక్రటరియట్ ఎవరు కట్టించారు? గత ప్రభుత్వం. ఈరోజు పరిపాలనకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టించారు? గత ప్రభుత్వం. దాంతోపాటుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి కనబడుతుంది కదా, ఆ నీళ్ళన్నీ ఎవరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టించారు? గత ప్రభుత్వం. సరే ఇవన్నీ పక్కన పెడదాం, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే కేసీఆర్ కదా. కేసీఆర్ దొరికితేనే కదా ఈరోజు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అని మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే ఎవరి పుణ్యం ఇదంతా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పోరాట పటిమనే కదా. లేదు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు పోరాటం చేసినాయంటే కాదంటలే నేను, కానీ ఉద్యమానికి తొలి అడుగు అయింది కేసీఆరే కదా. ఇదే 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం వాళ్ళ యొక్క లాస్ట్ చివరి చూపు చూడడానికి వాళ్ళ శివాలను ఎంకలాడుకున్నా కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది కదా. అప్పుడు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం పూర్తి స్థాయిలో కూడా పదవుల కోసం పైసల కోసం కకృతి పడే నేతలు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుపడ్డారు కదా. మరి ఈరోజు ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం తొలి అడుగై పూర్తి స్థాయిలో పోరాటం చేసినప్పుడు అనేక సందర్భాలలో కూడా అనేక రకాలుగా ఆఫర్లు ఇచ్చినా కూడా కాదని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆరే కదా. మరి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా అభివృద్ధి పని చేస్తే అది దళిత బిడ్డలైతేంది, ఎస్టీ బిడ్డలైతేంది, మైనార్టీ బిడ్డలైతేంది, బీసీ బిడ్డలైతేంది, ఓసీ బిడ్డలైతేంది, ఏ వర్గంతో అయితే సంబంధం ఏమున్నది? అభివృద్ధి అనేది జరిగినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక్కడ దళిత స్టడీస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తాళమేస్తుందండి నాకు అర్థం కాదు. దాన్ని ప్రారంభిస్తే పోయే కష్టం ఏమొచ్చింది? దాదాపుగా 25 కోట్లతోనే 6 అంతస్తుల బిల్డింగ్ అండి. దాంట్లో పూర్తి స్థాయిలో దళితులకు సంబంధించిన స్టడీ కానీ, రీసెర్చ్ కానీ, శిక్షణకు సంబంధించి చాలా రకాలుగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసింది. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనీసం ఇష్టానుసారంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి చాలామందికి నేను చెప్పేది ఒకటే, చాలామంది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు కానీ, దాంతోపాటుగా నిన్న జరిగిన సంఘటన మనం చూసాం. ఏదైతే ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన చలాన్లు వేస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ఏం సమాధానం చెప్పడు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను ఇది చెప్తున్నా కదా, నిన్న ఆ సంఘటన జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అనేక మంది కూడా రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యం వల్లనే నిన్న ఒక వాహనదారుడు మృతి చెందిండు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పూర్తి స్థాయిలో గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. జయంతికి సంబంధించి మేము వేడుకలు చేస్తామంటే ఇంత పెద్ద యాడ్లు వేస్తున్నారు కదా. ఇదే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వెళ్తున్న వాహనదారుల యొక్క కీలు గుంజుకుంటారు. అసలు భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో లేదు, మీకు తెలుసో లేదు.
దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు న్యాయం చేయాలనే బాధ్యతలు ఉంటే వాళ్ళ మీద పోలీసులకు సంబంధించి లాఠీ చార్జ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిరండి. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఏ రాజ్యాంగంలో ఉంది? వాహనదారుని పూర్తి స్థాయిలో కూడా తాను వెళ్తున్న తరుణంలో ఇట్లా కీ గుంజుకొని నెట్టేసబోయి ఆయన ఏది బస్ కింద పడితే ప్రాణాలు కోల్పోతే తనకు న్యాయం చేయాలంటే ఆ న్యాయం చేయాలన్న వాళ్ళ మీద పూర్తి స్థాయిలో లాఠీ చార్జ్ జరుగుతుంది. హైదరాబాద్కు సంబంధించి బాల్నగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి నిన్న వాహనదారుడు మృతి చెందిండు అనేది విషయం వాస్తవం. ఎందుకంటే చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్ర వాహనానికి సంబంధించి ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసు ఈ క్రమంలోనే అదుపు తప్పి బైకు కింద పడడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుంచి ఆర్టీసీ బస్సు వెళ్ళింది. అయితే అతడు అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో నిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటూ రోడ్డు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాహనదారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే బాల్నగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ కుటుంబ సభ్యుల మీద లాఠీ చార్జ్ చేశారు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఏ భారత రాజ్యాంగం చెప్పింది? ఈరోజు మీరు పెద్దగా ఆడిచ్చిల్లు కదా, ఈ అంబేద్కర్ మహనీయుడు చెప్పిండా లాఠీ చార్జ్ చేయమని? మీ ఒక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి చలాన్లు వేయడానికి గంటలు గంటలు సిగ్నల్ దగ్గర నిల్చుంటున్నారు కదా, మరి రోడ్లు ఏమైపోయినాయి? మీరు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, రోడ్లు మస్తు చేస్తారు రేలే. వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ ఎంత అవుతుంది, ఆ ట్రాఫిక్కి సంబంధించి ఏ మేరకు పూర్తి స్థాయిలో వీళ్ళు క్లియర్ చేస్తున్నారండి? ఎన్ని గంటల మేర ఎండలో నిల్చోవాల్సి వస్తుంది? ఒక వాహనదారుడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ తప్పిదమే. వాళ్ళు ఇష్టానుసారంగా రన్నింగ్లో ఉన్న వాహనాలను ఆపడం, కీలు గుంజుకోవడం, లేకపోతే చలాన్ల కోసం పూర్తి స్థాయి అసలు నిజంగా కూడా వాళ్ళ ఉద్యోగ వ్యవస్థ అనేది కేవలం చలాన్ల కోసమే ఉన్నట్టున్నది. ఎక్కడికంటే అక్కడ నేను తీసుకెళ్తాను అమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను తీసుకెళ్తా. ఇది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన జయంతే కదా. మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, భారత రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఉంటే, ఏది అంబేద్కర్ మీద ఆ ప్రేమే ఉంటే రారి, నేను తీసుకెళ్తా. అరే ఒక సామాన్యుడికి రక్షణ లేని తెలంగాణ అయిపోయిందండి. వాహనదారుడికి సంబంధించి అది పోలీసు వ్యవస్థ యొక్క తప్పుదంతో ఒక ప్రాణాన్ని తీస్తే దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. శభాష్, ఇది ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఎస్, నిన్న బాలనగర్లో జరిగింది ఏందది? కాదని నిరూపించమని అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ తీయమని చెప్పు. అరే వాహనదారుని పూర్తి స్థాయిలో ఆయనని వెళ్ళే ప్రయత్నం చేస్తా అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకు అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంతకంటే ఏం లేదండి. ఈ తెలంగాణలో ఈరోజు కేవలం అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకొని అనేక రకాలుగా ప్రచారాలు చేసుకుంటున్న నేతలు చాలామంది ఉన్నారు. కానీ అదే అంబేద్కర్ గారు సూచించిన స్ఫూర్తిని మాత్రం ఎవరు పాటించరు. ఆయన చెప్పిన విలువలు ఏముండే? గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఒక గొప్ప నాయకుడు ఉండే, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. సెక్రటరియేట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ను చూసి మననం చేసుకోమని చెప్పిళ్ళు. మీ విధి పట్ల, మీరు ప్రజల పట్ల అంకిత భావంతో ఎలా ఉండాలి, అది రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా. అవి మాటల వరకే ఏది అంటే పరిమితం అయిపోయినాయి, కానీ ఒక్కటి కూడా అమలైన పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంది? నిన్న వాహనదారుని చూస్తే పాపం అనిపించింది, వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే. దాని మీద విచారణ చేయరు, తెలుస్తుంది. అప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న ట్రాఫిక్ వ్యవస్థను మొత్తం రద్దు చేస్తారా? మరి సరే, తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు కట్టాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. రోడ్ల మీద పూర్తి స్థాయిలో చేయడం ఏందని నాకు అర్థం కాదు. అరే ఇష్టానుసారంగా ఆఖరికి సిగ్నల్ ఎక్కడ మీరు ఆగి ఉంటే ఆడ ముందు నిల్చొని ఆ ట్యాబ్ పట్టుకొని ఇట్లా తొంగి చూసి ఇట్లా ఆయనను పట్టుకొని ఆడ సిగ్నల్ పడుతుంది, గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ఇక్కడ గుంజుకొస్తారు. ఎనుకునేటోళ్ళకి ఆపద ఉంటుంది, వాళ్ళకి అర్జెంట్ ఉంటుంది, ఏదైనా పని ఉంటుంది, వాళ్ళ యొక్క వృత్తిరీత్యా వెళ్తారు. వాళ్ళని మాత్రం మొత్తం ఆపి మళ్ళీ సిగ్నల్ పడుతుంది. ఆఖరికి గ్రీన్ సిగ్నల్ పడతా అంటే కూడా ఇట్లా అంటారు. అది ఏడున్నదబ్బా భారత రాజ్యాంగం? అయ్యా ముఖ్యమంత్రి గారు మీరన్నా చెప్పుర్రి జరా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరైనా ఈ విషయంలో స్పందించాలి. చాలా దుర్మార్గంగా ఉంది హైదరాబాద్లో మాత్రం, ఎక్కడైనా అట్లనే ఉన్నది అనుకోర్రి. రైట్, ఇక మరో అంశానికి పోదాం. ఏంది? జాబ్లెస్ క్యాలెండర్. 16 నెలల్లో ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగ కల్పన. 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫోజులు. మార్చి 30 లోపు ఖాళీ వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేఖ పదే కోరినా స్పందించని ప్రభుత్వం. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్ల మోకాళ్ళ అడ్డు, ఒక్కొక్కరు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ రికార్డులు, మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులకు సంబంధించిన ఖాళీలు అంటూ కూడా చూస్తున్నాం. ఏం జరిగింది?
రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన మాట ఒకసారి వినండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాం, ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు చాలిక ఆపండి అంటూ నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది. నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఒకదానికి మరొకదానికి గ్యాప్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది అంటూ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నారు. మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కావాలన్న ప్రేమ, ఆశ, ఆప్యాయత, అనురాగం బాగున్నది. ఇది ఓపెన్ ముచ్చట. మావాడికి ముఖ్యమంత్రి కావాలి. ఇంకొక విషయం ఏంటంటే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది. సో ఆయనకు ఉద్యోగం ఫుల్ఫిల్ అయిపోయింది. ఆయనకు అయ్యింది కాబట్టి మీ అందరికి కూడా అయ్యింది అనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగుల ముచ్చట. ఏమనుకుంటున్నారు బట్టి విక్రమార్క గారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి. లేరు, కాదు, కూడదు అంటే కుదరదండి. ఎందుకంటే గతంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పింది మీరేనండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మరో 20 లక్షలు అంటే 60 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నా. దాని గురించి అయితే మాట్లాడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అవెందుకు మేమెందుకు మాట్లాడతాం, మాకేం అవసరం అంటారు. చాలా బాధాకరమైన విషయం ఇది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిన్న వరంగల్లో జరిగింది. 2 కళ్ళు సరిపోలే. నిరుద్యోగులు ఎట్లా చిల్లు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినట్టుగా పోటెత్తిన భక్తుల లెక్క ఉద్యోగ అవకాశాల కోసం వరంగల్లో మొన్న జరిగిన జాబ్ మేళకు ఎట్లా వచ్చారు? కనిపించలేదా? అక్కడ వినిపించలేదా? ఈ పంచాయతీ ఇట్లుంటే ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏం ఉద్యోగాలు వస్తాయి? నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నాయకులందరూ ఉద్యోగ పదవులలో ఉంటారు. అంతకు మించి ఇంకేముంటుంది? వీళ్ళు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వీళ్ళ మేనిఫెస్టో ఇళ్ళనే పెట్టి ఈ మేనిఫెస్టో మరి ఇది ఎక్కడున్నదో వాళ్ళ మేనిఫెస్టో గుర్తుందో లేదో కానీ ఈ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో మరి ఏమైపోయింది దాని గురించి ఏమైనా మాట్లాడుకుందామా? లేదు. ఇక దీంతో పాటుగా ఒకసారి ప్రభుత్వానికి లేఖ రాసింది చూడుర్రి. మార్చి 31లోగా శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇవ్వండి. రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చో ఆ వివరాలను సమర్పించండి. నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటాం. మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం. ఇది ప్రభుత్వానికి సంబంధించి టీజీపీఎస్సీకి రాసిన లేఖ. ఓవైపు నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలు, మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు పరోక్షంగా మోకాళ్ళడ్డు. ఇది కాంగ్రెస్ సర్కారు యొక్క పరిస్థితి. ఇక చెప్పురే, ఇక ఇంటికి పోయి అవ్వా దండం పెడతా, బాంచన్ కాళ్ళు మొక్తా, నా మీద ప్రమాణం చెయ్యి, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరికి ఓటేయద్దంటూ మా నిరుద్యోగులు పోయి మోకాలు అడ్డీలు. ఏమైపోయింది? వాళ్ళ జీవితాల రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు వాళ్ళని చూస్తే బాధపడాలనో కన్నీళ్లు పెట్టాలనో ఏం చేయాలనో వాళ్ళ మోకాలు చూస్తే అర్థమవుతలేదు. ఎందుకంటే నిన్నటికి నిన్న జనార్దన్కి సంబంధించి గ్రూప్ 1 మీద పోరాటం చేస్తాడు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలు జరిగిందనే పంచాయతీ ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఏంటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే 2 లక్షలు కాకపోయినా 1 లక్ష ఉద్యోగాలు అన్న వేసిల్లా? లేదు. మరి నిరుద్యోగుల విషయంలో కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిల్లా? లేదు. పోనీ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతాన్ని ఇచ్చిల్లా? లేదు. ఏది లేదు. ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. ఏం లేదు. ప్రభుత్వాలు ప్రజలను నిరుద్యోగులను మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం సర్వసాధారణంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్. నిన్న మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ స్థానం. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో అసలు ఏం జరిగింది? మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు, బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగం, అసంబద్ధ హామీలతో సంక్షోభంతో ప్రజల జీవితాలు, మోసకారి కాంగ్రెస్ను నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరే వారెవరు కూడా సంతోషంగా లేరు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రగాల్చి వాత పెట్టాలి. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన శ్రేణులు, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు, ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రయాణంలో
దాటిన మైలురాళ్ళు ప్రతి కార్యకర్తకు తెలుసు. తెలుగు రాష్ట్రాలలో 25 ఏళ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీ రెండే. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఒకటైతే రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బాహువాటను హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి అందరి కలలు నెరవేర్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండోది అంటూ కూడా చెప్పారు. సరే, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఏదైతే ఉందో 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరంలో వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తికి సంబంధించి ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసేదానికి ప్రతి నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కేసీఆర్ పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం చేయడం, ఇటు కేటీఆర్కు సంబంధించి నిన్న మల్కాజ్గిరికి సంబంధించి రావడం, దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా నిన్న భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ దృశ్యాలు కూడా మనం చూసాం. సో మొత్తానికి ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పండుగగా జరుపుకోవడానికి బీఆర్ఎస్ అయితే సిద్ధమైంది. ఇందులో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు వాళ్ళకి పర్మిషన్ లేదు, నిన్న వాళ్ళకి పర్మిషన్ కూడా వచ్చింది. ఆ పూర్తి స్థాయిలో పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. 2 జాతీయ పార్టీలను ఒక సామాన్యుడు, అది ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి పోరాటం చేస్తున్నాడంటే దాని వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నా ఎదురొడ్డి నిలబడ్డాడు కేసీఆర్ అంటే నిజంగా గ్రేట్. అసలు 25 ఏళ్ల ప్రస్థానానికి నిజంగా సెల్యూట్ చేయొచ్చు అండి, ఎందుకంటే అంత గొప్పగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. ఇది ఫ్రీ బస్ రహస్యమా? ఇది నేను మొదటి నుండి లొల్లి పెడుతున్న విషయం. ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత? ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టారు? జీరో టికెట్ పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకున్నది ఎవరో చెప్పగలరా? సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా? రెఫరల్ దావఖానా ఖర్చులు చేతులు మారిందెంత? రిటైర్డ్ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎండీ సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మిక జేఏసీకి సంబంధించిన ప్రశ్న ఇవన్నీ కూడా నేను గతం నుంచి అడుగుతున్న ప్రశ్నలు. ఎందుకంటే వైఆర్టీవీ మొదటి నుండి కూడా పోరాటం చేసింది గీ ఆర్టీసీ బస్సు మీదే. నా మీద మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయింది కూడా గీ ఆర్టీసీ బస్సు మీదని. ఎందుకంటే ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మీరు నెలకు తక్కువ ఒక 100 కోట్ల నుండి 300 కోట్ల వరకు ఈ ఆర్టీసీకి సంబంధించిన ఏంది అంటే మనం ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. దాంతో పాటుగా మీరు ఫ్రీ బస్ ఇవ్వదలుచుకున్న ఇస్తే, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఇస్తే కనుక మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మహిళలకు ఇస్తే తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. భవిష్యత్తులో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగుల కోత పడుతుంది, దాంతోపాటు ఇక్కడ ఆదాయం పడిపోతుంది, దాంతోపాటు ఇక్కడ చిన్నగా ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ప్రైవేటుకు సంబంధించిన వ్యవస్థ దీంట్లో ఏలు పెడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అనేది లేకుండా పోతుంది. వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇతరత్ర అన్నీ కూడా మూలన పడిపోతాయి అనేది నేను మొదటి నుండి వాదిస్తున్నా. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన కార్మిక జేఏసీ కూడా గదే అన్నది. మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు బయట పెడతలేరు ఆ స్కీమ్ యొక్క వివరాలు? దానివల్ల ఏం లాభం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎంత ఆదాయం ఇప్పటి వరకు లేదు. రెండోది ఏంటంటే జీరో టికెట్ల పేరుతోని చాలా ఉద్యోగాలు కూడా తీసేసారు. ఎన్ని ఉద్యోగాలు తీసేసిలో కూడా నేను అడిగినా ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకున్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీని విలీనం చేయడానికి అప్పుడు ఆల్రెడీ మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. కానీ అప్పుడు గవర్నర్కు సంబంధించి ఇబ్బంది పెట్టడంతో అప్పుడు తమిళసై సౌందర్యరాజన్ ఉండే, దానివల్ల అక్కడికి పోయి పూర్తి స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేసిళ్ళు. దాంతోపాటు సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో కూడా పూర్తి స్థాయిలో అడిగిన పరిస్థితి కనబడింది. మరి వీటన్నింటికి సమాధానం దొరికిందా అంటే లేని పరిస్థితి కనబడతాను. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బాధ వేద అంతా ఇంత కాదు. నిజానికి ప్రభుత్వం పరం కావాల్సింది ఇది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాని పరిస్థితి. అన్ని రకాలుగా కూడా వీళ్ళ కూత పెట్టడంతో పాటు రకరకాలుగా కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలు అద్భుతమైన ప్రశ్నలు. సో దీనికి సమాధానం ఏమన్నా ఉంటుందా, దీనికి వివరణ ఏమన్నా ఉంటుందా అంటే దీనికి వివరణనే ఇవ్వదలుచుకుంటే తెల్లారి ప్రభుత్వం కుప్పగూలకపోతే నన్ను అడుగురు. ఎందుకంటే తెల్లారి వరకు ఆ ప్రభుత్వం కూడా ఉండదు. నేను చెప్తున్నాను కదా, గదే జరుగుతుంది. ఇక దాంతోపాటుగా ఢిల్లీకి సీఎస్ ఒకసారి చూడండి. ఢిల్లీకి సీఎస్ శాంతికుమారి వెంట డ్రోబియాల్, విష్ణువర్ధన్ రెడ్డి మరో 2 ఉన్నతాధికారుల ప్రయాణం. హెచ్సియు భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సాధికారత కమిటీ సీరియస్. 2 ఉన్నతాధికారులపై కేసుకు సిఫారసు చేయవచ్చనే సంకేతాలు. యంత్రాంగం ఆందోళన, న్యాయ సలహా కోసం అస్థిన బాట వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడురి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు దాంట్లో గుంటనక్కలే ఉన్నాయని చెప్పారు. కానీ అందులో జింకలు ఏర్పడ్డాయి, మచ్చల జింకలు వచ్చినాయి, నెమళ్ళ అర్పులు కనబడ్డాయి, కొండ శిలువలు వచ్చినాయి, దాంతోపాటుగా అడవి పచ్చదనంతో ఉన్నది అనేది బయటపడింది. కానీ ఈరోజు లేదు అదంతా కూడా బీడుపడ్డ భూమి, చెట్లు పెరిగి
పొదల్లా మారి అది అడవిలా తయారైంది తప్ప నిజంగా అక్కడ అడవి లేదని చెప్పిళ్ళు. కానీ ఇక్కడ ఏంది అంటే కొన్ని హెక్టార్ల పరిధిలో పూర్తి స్థాయిలో కూడా పచ్చదనం ఉంటే దాన్ని అడవిగా పరిగణించబడుతుందని ఆ అడవి చట్టాలు చెప్పినాయి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి సిఎస్ వెళ్తున్నది అంటే నాకు తెలిసి శాంతికుమారి మీద ఎఫ్ఐఆర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అటవీ చట్టం ఉల్లంఘనకు సంబంధించి చాలా సీరియస్ కేసు ఇది, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఒక మొక్కను గనక మనం పూర్తి స్థాయిలో కూడా నరికివేస్తే అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక చెట్టును నరికేస్తే అటవీ ఉల్లంఘన చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 400 ఎకరాలను పొతం పెట్టడం, ఇప్పటికే 3 జింకలు కూడా మృతి చెందిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. దాంట్లో ఎవ్వరు గ్రాఫిక్ చేయలే, ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడలే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేసిళ్ళు, జైలుకి వెళ్ళిళ్ళు, బెయిల మీద బయటకు వచ్చిళ్ళు, సంబంధించి పూర్తి స్థాయిలో ఎపిసోడ్ కూడా జరిగింది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీకి సంబంధించిన సిఎస్ విషయంలో పూర్తి స్థాయిలో పంచాయతీ ఏ స్థాయిలో ఉంటుందంటే రేపు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి.